దిత్వా తుఫాన్ ప్రభావం తిరుపతి జిల్లాపై బుధవారం కూడా కొనసాగుతూనే ఉంది. నాగలాపురం మండలంలో బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుందని స్థానికులు అంటున్నారు. మండలంలో ఎటు చూసినా వర్షం నీరే దర్శనమిస్తుంది. చెరువులు నిండి వంకలు వాగులు పొంగి పొర్లుతున్నాయి. గ్రామాల్లో ప్రజలు చల్లికి వణికిపోతున్నారని వారు వాపోతున్నారు. బీడు భూములు కూడా జలమయ్యాయని వారు అంటున్నారు. రాకపోకలు సాగించే వాహనదారులు కూడా ఇబ్బందులు తప్పట్లేదని వారు పేర్కొంటున్నారు. ఏర్పేడు మండలం ముదుగులపాలెం వద్ద స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగులు వంకల నుంచి వస్తున్న నీరు నదిలో కలుస్తుంది. ముదుగులపాలెం వద్ద నదిపై ఉన్న రోడ్డు మీద నీరు చేరింది. దీంతో కొత్త వీరాపురం, కోబాక, మాధవమాల, పాత వీరాపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గూడూరు పరిసరాల్లో అయితే మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. పగడాలపల్లి విందూరు రోడ్డు బ్రిడ్జ్ ముందు వర్షం నీరు చేరింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగినట్లు వాహనదారులు పేర్కొన్నారు. గూడూరు సమీపంలోని వేములపాలెం గ్యాస్ గోడౌన్ వద్ద రోడ్డుపై 2 మీటర్ల మేర వర్షం నీరు ప్రవహిస్తుంది. దీంతో గూడూరు వేములపాలెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు పిచ్చాటూరు అరణ్యర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతుంది. బుధవారం జలాశయంలోకి 1000 క్యూసెక్ల నీరు వస్తుంది. 400 క్యూసెక్ల నీటిని 2 గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు. వరద ఫ్లోటింగ్ పెరిగితే అవుట్ ఫ్లో సైతం పెంచనున్నారు. నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సంబంధిత శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.